యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో వేణుగోపాల స్వామి ఆలయంలో ఓర్సు ఇంద్రసేన గూండాల మండల పెద్దల సమక్షంలో కరపత్రాన్ని విడుదల చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో వేణుగోపాల స్వామి ఆలయంలో ఓర్సు ఇంద్రసేన గుండాల మండల పెద్దల సమక్షంలో కరపత్రాన్ని విడుదల చేశారు. ఇంద్రసేన మాట్లాడుతూ అందరికీ సమానమైన విద్య, సమానమైన వైద్యం ప్రభుత్వాలు అందించాలని అన్నారు. విద్య పేదవారికి అందనంత దూరంగా వెళుతుంది అని ప్రస్తావించారు. ప్రతి ఒక్క గ్రామాలలో యువకులకు, విద్యార్థులకు గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని అన్నారు. పేద ప్రజలకు అందేలా అన్ని రకమైన వసతులు కల్పించిన నాయకుడినే ప్రజలు గుర్తించి ఎన్నుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస శర్మ, గిరి, కత్తుల శ్రీనివాస్, ఐలయ్య, ఆవుల సాయి, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ఆర్థికంగా అభివృద్ధి చెందిన వాళ్ళకు ఓ రకమైన విద్య, ఓ రకమైన వైద్యం ఉంది కాబట్టి అందరికీ సమాన విద్య, సమాన వైద్యం, సమన్యాయం, రైతుకు కష్టం లేని రైతు రాజ్యం కావాలన్న ఆశయంతో ఒక చిన్న కరపత్రం తయారు చేశాను. అది ఒక నిమిషం చదువుతూనే వినండి. స్వతంత్ర ప్రజాస్వామ్యం మన భారతదేశంలో ప్రజానాయకులుగా ఎన్నుకోబడిన గ్రామ వార్డు నెంబర్ నుండి పార్లమెంట్ సభ్యుల దాకా అందరూ ప్రజాసేవకులే. ఈ ప్రజాసేవకులు ప్రజలకు సేవ చేయడం మరిచి వారికి నచ్చినట్టు నడుచుకుంటూ ప్రజలను శాసిస్తున్నారు. అందు కారణంగా పేద మరియు మధ్యతరగతి వారికి డబ్బులు పెట్టిన అందనంతగా విద్య, వైద్యం, న్యాయం దూరం అవుతున్నాయి. ఫలితంగా పేదరికం రోజు రోజుకు పెరిగిపోతుంది. మన సమాజంలో అందరికీ సమాన విద్య, సమాన వైద్యం, సమన్యాయం, పటిష్టమైన రైతు రాజ్యం, యువతకు ఉపాధి ఇవన్నీ సాధించడం ఒక ప్రణాళికబద్ధమైన విధానం ఏర్పాటు కావాలి. అది ఏ విధంగా అంటే గ్రామ స్థాయి నుండి పార్లమెంట్ సభ్యుల దాకా ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తారో వారే ప్రజాపాలకులుగా కొనసాగాలి. ఈ విధానాన్ని రేపు జరగబో గ్రామ పంచాయతీ ఎన్నికల నుండి ప్రవేశపెట్టుకుందాం. ఇప్పటి నుండి గ్రామ, మండలం మరియు డివిజన్ స్థాయిలో ప్రజాపాలకులుగా ఉండాలనుకుంటున్న వారు ఈ కింది పనులు చేయవలను. పేద మరియు మధ్యతరగతి పిల్లలకు ప్రతి సంవత్సరం ఉచిత నోట్బుక్లు మరియు దుస్తులు అందించవలను. రెవెన్యూ రికార్డు ప్రకారం ప్రజలకు తగిన ఆర్థిక స్తోమత రుసుముతో సరైన వైద్యం అందించవలను. సమయం లేకుండా రైతుకు అన్ని వేళలా అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందించవలను. ఉన్నత విద్య మరియు ఉద్యోగ అవకాశాల కోసం యువతకు గ్రామస్థాయి గ్రంథాలయాలు ఏర్పాటు చేయవలను. గ్రామ స్థాయిలో బెల్ట్ షాపులు ఎత్తివేయవలను. పైన పేర్కొన్న పనులు చేస్తానని ప్రజలకు నమ్మకం కలిగిన వారికి ఓట్లు వేసి గెలిపించి పేదరికాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి ఒక కరపత్రం తెలియజేశాను. ఇది వేణుగోపాల స్వామి సమక్షంలో జరగడం అదృష్టంగా భావిస్తున్నాను. అందులో మా అయ్యగారు కూడా ఇంతకుముందు ఆయన గారు